మంగళచరణే మంగళవదనే మంగళదాయిని కామాక్షి కురు గుహజనని గురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో విశ్వజనని గారు ఉన్నారు. విశ్వజనని గారి గురించి చెప్పాలంటే ఏమి చెప్పాలి, ఎలా చెప్పాలన్నది కూడా నాకు అర్థం కానంత విశేషాలు ఆమె దగ్గర ఉన్నాయి. విశ్వజనని నమస్తే అమ్మ. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విశ్వజనని, మీరు లలిత సహస్రనామాలు ఆన్లైన్లో నేర్పిస్తున్నారు, విష్ణు సహస్రనామాలు నేర్పిస్తున్నారు, లక్ష్మీ సహస్రనామాలు నేర్పిస్తున్నారు, మూక పంచసతి నేర్పిస్తున్నారు, నారాయణ్యం నేర్పిస్తున్నారు. మాకు తెలియని కొత్త విశేషమైనది కామాక్షి విలాసం. మాకైతే పరిచయం లేదు, ఇవన్నీ పరిచయం ఉన్నాయన్నమాట. ఇన్ని అవలీలగా మీరు ఎలా నేర్పిస్తున్నారంటారు? నేను ఇవన్నీ నాకు ఒక ఇంట్రెస్ట్ అండి. ఎందుకంటే నాకు ఇది దేవుడు ఇచ్చిన ఒక బ్లెస్సింగ్స్ అనే అనుకుంటున్నాను. నాకు చిన్నప్పటి నుంచి కొంచెం కొంచెం శ్లోకాలు వచ్చాయి. ఎందుకంటే మా డాడీ అంటే నాన్నగారు శ్రీరంగం అనే ఒక గుడి ఉంది కదా తమిళనాడులో. శ్రీరంగం తమిళనాడులో శ్రీరంగం ఊరు తెలుసు. శ్రీరంగం గుడిలో రంగనాథ స్వామి ఉన్నారు. ఆ గుడిలో మా నాన్నగారు తలైమే అర్చగర్ అంటాము, అంటే హెడ్ అర్చగరు, ప్రధాన అర్చగరు అక్కడ. సో ఆ జీన్స్ ఉన్న వల్ల ఏమో తెలియదు, కానీ నాకు చిన్నప్పటి నుంచి కొంచెం కొంచెం తెలుసు. నేను చిన్నప్పటి నుంచే ఆ శ్రీరంగంలో పుట్టి పెరిగాను కాబట్టి అక్కడ అందరికీ శ్లోకాలు సంగీతంలో అందరికీ వచ్చి, కానీ ఆ ఊర్లో కొంచెం స్పెషల్గా ఎందుకంటే మాకు వేరే టైం పాస్ అక్కడ లేదు. గుడికి వెళ్ళడము, శ్లోకాలు నేర్చుకోవడము, సంగీతం నేర్చుకోవడము, భరతనాట్యం, ఇదే మాకు అక్కడ టైం పాస్. మీకు అది ఒక వరం అనుకోవాలి. వరమే అనుకోవాలి. అవును అవును. సో దానివల్ల నేను అప్పటి నుంచి నేర్చుకుని ఈ రోజు ఇక్కడికి వచ్చాను. నాకు ఈ అద్భుతమైన సందర్భం ఇచ్చిన మీకు శ్రీలక్ష్మి గారికి నాది సాష్టాంగ నమస్కారం అండి. చాలా చాలా థ్యాంక్స్. అన్ని అమ్మవారి దయలో అవుతుంది. ఇంకొకటి నేను ముఖ్యంగా ఒకరికి థ్యాంక్స్ చెప్పాలంటే, మాకు ఒక ఆంటీ తెలిసిన వారు, సత్యభామ ఆంటీ, వాళ్ళ మూలమే మీరు నాకు పరిచయం అయ్యారు. చంద్రశేఖర్ గురువు గారు, వాళ్ళు సత్యభామ ఆంటీ, వీళ్ళిద్దరూ లేదంటే నేను ఇక్కడ రాలేదండి. సో మీ ముగ్గురికి చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా సంతోషం అమ్మా. నీలాంటి వాళ్ళు చెప్తూ ఉంటే వినటానికి కూడా మాకు కూడా ఒక యోగం ఉండాలి. మా సదాశివ కుటుంబ సభ్యులకు కూడా మంచి ఒక అవకాశము, ఒక అద్భుత అవకాశము అమ్మ కామాక్షిదేవి చేయించిందని అనుకుంటున్నాను. ఈ మధ్య మేము మూక పంచసతి మొదలుపెట్టాం. మూక పంచసతి మొదలుపెట్టిన కాడి నుంచి మాకు అన్నీ చాలా అద్భుతాలేనమ్మా. చంద్రశేఖర పెరియతో నడిచిన వారు, వారితో పాటు తిరిగిన వారు, మనకు పరిచయాలు అవుతాము, కలుస్తాము, చాలా అద్భుతమైన వింతలు జరిగింది. అందులో ఒక భాగంగా నువ్వు కూడా పరిచయం అయ్యావు అనుకుంటున్నావు. అందరికీ లలిత సహస్రనామాలు బాగా చదువుతారు, విష్ణు సహస్రనామాలు బాగా చదువుతున్నారు, లక్ష్మీ సహస్రనామాలు కొంచెం తక్కువగానే వింటూ ఉంటాం, అంత ప్రచారంలోకి రాలేదు. మూక పంచసతి కూడా చాలా అద్భుతమైన కావ్యము, అయినా కూడా ఎక్కువ మంది నోట పలకట్లేదు. తమిళనాడు వైపు నారాయణ్యం, మూక పంచసతి అన్నీ బాగా చదువుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువగానే ఉన్నారు. అసలు అమ్మవారి మహిమలు కుప్ప విజయశ్రీ గారితో చెప్పిస్తున్నాం. మూక కవి ప్రణీత మూక పంచసతి కుప్ప విజయశ్రీ గారు, సంస్కృత పండితులు, గోల్డ్ మెడలిస్ట్ ఆమెతో వివరం చెప్పిస్తున్నాం. చాలా మంది నన్ను అడుగుతున్నారు, మూక పంచసతి కూడా పారాయణగా చేస్తే బాగుంటుందేమో, ఒకసారి మీరు ఆలోచించండి, ఎవరితోనో చెప్పించండి అన్నారు. ఆ కామాక్షిదేవి నీ రూపంలో నా దగ్గరికి వచ్చిందేమో అనుకుంటున్నా నేను. అంతే కదమ్మా, మనసులో అనుకున్న కోరిక వెంటనే మనకి నెరవేరింది అంటే అమ్మవారే ఎవరో ఒకళ్ళ రూపంలో తీసుకొచ్చేస్తారు. వీళ్ళు అడుగుతున్నారు కదా, వీళ్ళకి ఇది కూడా అమ్మ అంటే అమ్మే కదా, ఏది అడిగితే అదే ఇస్తుంది కదా. ఇప్పుడు సౌందర్య లహరి ఉందనుకో, సౌందర్య లహరి పారాయణ చేస్తూ ఉంటే ఆ సౌండ్ వైబ్రేషన్ ఎంత దూరం వరకు వెళ్తుందో అంత దూరంలో శంకరాచార్యుల వారు తిరుగుతూనే ఉంటారని పెద్దలు చెప్పారు. అవునవును. అలాగే మూక పంచసతి చదువుతూ ఉంటే ఆ వైబ్రేషన్లో సాక్షాత్ కామాక్షిదేవే ఉంటుందంట. కంపా నదిలో విహరిస్తూ ఉంటుంది కామాక్షిదేవి.
కానీ మూక పంచసతి ఎక్కడ చదువుతూ ఉంటే అక్కడ కూడా విహరిస్తూ తన కరుణని కళ్ళతో, కామాక్షిదేవి అంటేనే కరుణారూపం, అంతే ఆ కరుణని కళ్ళతోనే అందరికీ ఇస్తూ ఉంటుంది. ఆమె చూపు పడితే చాలు కదమ్మా. అంతే. ఎంత మహత్యము, మన జన్మలు ఎంత మోక్షానికి దారితీస్తాయి. అంటే మనకు సంసార బాధలు, సంసార ఇవి ఉంటూనే ఉంటాయి, అవన్నీ చక్కబెట్టేస్తుంది. మనం అమ్మవారి మార్గంలోకి వెళ్ళాలి అంటే ఈ బాధలు ఉండకూడదు, వీళ్ళకి ఈ పిచ్చి తల్లు, ఈ పిచ్చి తండ్రులు బాధలు పడుతున్నారు అని సంసారాలన్నీ చక్కదిద్ది ఈ అవకాశాన్ని మనకిస్తుంది అని నేను భావిస్తున్నాను. పెద్దలు కూడా అదే చెప్తూ ఉంటారు. అమ్మవారి అనుగ్రహం ఉంటే కుటుంబం చక్కగా ఉంటుంది, వాళ్ళకి పారాయణ చేసుకునే శక్తి వస్తుంది, మోక్ష మార్గంలోకి వెళ్తారు అని పెద్దలు అనగా విన్నాను అన్నమాట. అందుకనే ప్రవచనాలు వినండి 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 అని చెప్తూ ఉంటారు. అందుకనే మనం కామాక్షిదేవి గురించి మూక పంచసతి ఎలా చెప్పుకోవాలి అన్నది అందరికీ, మన సదాశివ కుటుంబ సభ్యులు 1,00,000 మంది వరకు ఉన్నారమ్మా. అందులో ఆ అమ్మవారు అనుగ్రహించిన వాళ్ళే చదువుకోగలుగుతారు. కరెక్ట్గా చెప్పారు. అందరూ వింటమైతే చాలామంది వింటారు, చదువుకోగలిగిన వాళ్ళు కొందరే ఉంటారు. ఆ కొందరికి మనము మూక పంచసతిని శ్లోక రూపేణ ఎలా పాడాలి అన్నది నువ్వు వివరించాలమ్మా. నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి థ్యాంక్స్ అండి. ఎందుకంటే అమ్మవారు చెప్పి నేను ఇక్కడ వచ్చాను. అమ్మవారు నాకు మీ ఛానల్ ద్వారా అందరికీ నేర్పించు అని చెప్పారు. అది నేను ఈ ఒక కమాండ్గా తీసుకుని నేను ఈ రోజు నుంచి అది మొదలు పెడతానండి. చాలా సంతోషం అమ్మా. నువ్వు ఇంత మంచి వాగ్దానం ఇచ్చావు అంటే ఇంకేమిటి, మనం ఎంతమందినో ముందుకు తీసుకెళ్ళచ్చు. అంతే. నీకు అంత గొంతు ఇచ్చినందుకు, నీకు అంత జ్ఞానాన్ని ఇచ్చినందుకు, చిన్నపిల్లవైనా అంత జ్ఞానాన్ని ఇచ్చినందుకు, నీ మాట ఇచ్చినందుకు ఎంతో మంది నీకు బ్లెస్సెస్ ఇస్తారు. అది ఒక్కటే కావాలండి, అది ఒక్కటే కావాలి. తప్పకుండా అమ్మా. మొదటి శ్లోకం మనం మూక ప్రణీత మూక పంచసతి, ముందు ఆర్యాశతకం. ఆర్యాశతకంలో మొదటి శ్లోకం ప్రారంభించు జనని. ఓకే, మొదటి శ్లోకంకి వెళ్ళే ముందు ఆర్యాశతకం అంటే ఏంటో చెప్పేసి దానికి వెళ్తానండి, విత్ యువర్ పర్మిషన్. ఆర్యాశతకం అంటే ఏంటంటే, ఆర్య అనే ఆ పేరుకి తమిళ్లో పూజిక్క తక్కవల్ అని చెప్తాము. అంటే ఏంటి, ఆ అమ్మవారి ఒక్కరే మన పూజని ఏడ్చుకోదాన్ని, డిజర్వ్స్ అని చెప్తాం కదా ఇంగ్లీష్లో. ఆ డిజర్వింగ్ క్యాండిడేట్ ఎవరంటే అమ్మవారే, కామాక్షి అమ్మవారే, లలిత అమ్మవారే అని చెప్పేది. ఇది ఆర్య అని ఒక పేరుకి నాకు తెలిసిన వరకు మీనింగ్. అంటే గౌరవార్థం, గౌరవార్థం, వాళ్ళు ఒక్కరే అని చెప్పొచ్చు. తర్వాత ఇంకొకటి, ఇది ఎవరు రాశారు అంటే మూకర్ రాశారు కదా, మూక కవి రాశారు. ఇప్పుడు శంకర భగవత్పాదాలు ఉన్నారు కదా, వాళ్ళ మదర్ ఉంటారు కదా, వాళ్ళ పేరు ఏంటో తెలుసా, ఆర్యాంబ అని పేరు. సో ఆ పేరు నుంచి కూడా వచ్చింది అని చెప్తున్నారు. ఆర్య శతకం అని, శతకం అంటే 100 అని పేరు. ఇప్పుడు అమ్మవారిని మహిమ, తత్వం ఇవన్నీ మనము దీంట్లో నేర్చుకుంటాము. ఒక్కొక్క శతకం ఉంటుంది. ఆర్య శతకం, పాదారవింద శతకం, స్తుతి శతకం, తర్వాత కటాక్ష శతకం, లాస్ట్లో మందస్మిత శతకం అని ఉంది. మూక కవి అనే ఒకరు ఉన్నారు. వాళ్ళకి మాటలు రాదంట, కానీ వాళ్ళు కామకోటి పీఠంలో 20th పీఠాధిపతిగా ఉన్నారంట, అప్పుడు ఉన్నారు. సో వాళ్ళకి మాటలు రాలేదు. అమ్మవారి దగ్గర వెళ్ళి, అమ్మ నాకు మాటలు రాలేదు, ఎందుకు నన్ను ఇలా ఉంచావు అని మనసులో కోరుకున్నారు. అప్పుడు వాళ్ళ దగ్గర ఝల్ 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 అని ఒక సౌండ్ వినిపిస్తుంది. ఆ వినిపించిన వెంటనే ఇట్లా చూస్తే బాలా రూపంగా లలిత అమ్మవారు, కామాక్షి అమ్మవారు ఎదురు వచ్చారంట. అప్పుడు అమ్మవారు ఎప్పుడు తాంబూలం వేసుకుంటారు కదా, అమ్మవారు వచ్చేటప్పుడు తాంబూలం సువాసన దిక్కు మొత్తం వస్తుందంట. ఆ వాసనతో తాంబూలం తరించుకుని వస్తున్నారు. అప్పుడు ఆ తాంబూల రసంని ఈ మూక కవికి ఇచ్చారంట. ఇచ్చిన వెంటనే వాళ్ళ మాటలో ప్రవాగంగా పొంగుతుంది. ఆ ప్రవాగంలో వచ్చిందే ఈ మూక పంచశతి అని చెప్తాము. దీంట్లో ఆర్యా శతకం ఉంది కదా, ఆర్యా శతకంలో అమ్మవారు నామరూప వర్ణనే మనం నేర్చుకుంటాము. నామరూప వర్ణన అని నేర్చుకుంటాము. తర్వాత ఏంటంటే పాదారవింద శతకం, అమ్మవారి పాదం ఒక్కటే చాలు ఈ సంసారంకి అని చెప్పేదానికి పాదారవింద పట్టుకోమంటారు కదమ్మా. అంతే. ఇంకా శరణాగతి
స్తుతి శతకం అంటారు. స్తుతి శతకంలో అమ్మవారు మొత్తం అంటే పెరుమై అంటాం మేము, క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్ అవన్నీ ఉంటది కదా, అది స్తుతి శతకంలో వస్తుంది. కటాక్ష శతకం, అమ్మవారిని ఒక్క కళ్ళ నుంచి ఇంతే కటాక్ష పార్వై మన మీద వేస్తే చాలు కదా ఈ జీవితంకి, అది చెప్పేదానికి కటాక్ష శతకం. చిరుకంట అలా చూస్తే చాలా, చిన్నగా ఇలా చూస్తే చాలు. తర్వాత ఏమో మందస్మిత శతకం, అది కూడా ఆ పేరు కూడా ఎలా పెట్టారు చూడండి, మందస్మిత శతకం అంటే ఎక్కువ నవ్వదు, మందస్మితం. భక్తులు వస్తున్నారంటే ఇంతే నవ్వుతుంది, చాలా బాగుంటది ఆ నవ్వు, ఎప్పుడు ఆ నవ్వుతోనే ఉంటది, చిరునవ్వు. కరెక్ట్ గా చెప్పారు, చిరునవ్వు. అవి మందస్మిత శతకం. ఈ మూక పంచశతి అన్ని ఈ విషయంని మనం ఈ రోజు నుంచి మొదలు పెడతాము. నా కోరిక ఏంటంటే మీకు అర్థమైనట్టు వర్డ్ బై వర్డ్ స్ప్లిట్టింగ్స్తో నేను నేర్పిస్తాను. మనకి మీరు ఇంట్లో కూడా ఆ విధంలోనే మీరు ప్రాక్టీస్ చేసి అందరూ మూక పంచశతి నేర్చుకోవాలని ఆ కామాక్షి అమ్మవారిని మనపూర్తిగా నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ కామాక్షి అమ్మవారి ఆదేశం ఉండబట్టే ఈరోజు మన ఈ ప్రోగ్రాం జరుగుతుంది. అంతే, చాలా మంది అడుగుతున్నారు, మూక పంచశతి మాకు చదువుతుని రాదు, చాలా కష్టంగా ఉంది, లలిత సహస్రనామాలు చదువుతున్నాం, విష్ణు సహస్రనామాలు చదువుతున్నాం, మూక పంచశతి చదవాలంటే భయపడుతున్నాము అంటున్నారు. ఆ భయం వద్దని అమ్మవారి ఈ రూపేణ నిన్ను పంపించి చెప్పిస్తుంది అని నా భావన. ఈ అమ్మవారు అందరికీ అన్ని మంచిగా నేర్పించాలి, అమ్మవారే పక్కన ఉండి నేర్పించాలి. అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీకు ఒకసారి 5 శ్లోకాలు ఒకసారి పాడమ్మా. సరే. కారణ పరచిద్రూపా కాంచీపురసీమ్ని కామపీఠగత కాచన విహరతి కరుణా కాశ్మీరస్తబక కోమలాంగలత.